హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న లవ్ ఫెయిల్యూర్ మీద ఒక లిరికల్ వీడియో చేయండి అని చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నన్ను చావు కొట్టారు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో లేదా మీ యొక్క ఫొటోస్ అనేది సెటప్ చేసుకుని మనకు లిరికల్ యానిమేషన్ మనకు ఫ్లోటింగ్ అవుతూ మన యొక్క బ్యాక్ సైడ్కు ఫ్రంట్ సైడ్కి వస్తూ మనకు లెఫ్ట్ సైడ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది, వెంటనే వీడియో చేయను చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నానో యూట్యూబ్ కంటే ముందు 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అయితే ఫాలో అవుతున్నారు. ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ కంటే ముందు 1 అవర్ ముందు నేను అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా చూడండి. చెలియా ఓ చెలియా నువ్వు ఎక్కడ వెళ్ళావే. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడ్జ్ గోల్డ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది బ్లర్ అనమాట, బ్లర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో ఇలా మొత్తం వరకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీరు వీడియో ఎంత లెంత్ ఇస్తారో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది. సెట్టింగ్ లేక వచ్చేసి ఇక్కడ మీరు 1 అని ఇచ్చేయండి. అంటే మనకు ఓన్లీ 1 ఇస్తే మనకు కొద్దిగా బ్లర్ ఐకాన్ వస్తుంది. లేదు మీకు ఇష్టం వచ్చిన బ్లర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 1 అని ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు స్క్రోల్ అప్ చేస్తే పాయింట్ అవుట్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను కొద్దిగా యానిమేషన్లో కొద్దిగా రాంగ్ అయితే ఇచ్చాను, స్టెప్ అందుకు నేను కొద్దిగా కట్ చేశాను. సో మీరైతే అలానే యాడ్ చేసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ని ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలా ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. అంటే స్పీకర్ ఐకాన్ టచ్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ టచ్ చేయండి. సో ఆ యొక్క టెంప్లెట్కున్న
వాల్యూమ్ డిసేబుల్ అవుతుంది. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి ఇక్కడ 28లోనే మినిమం ఒక 34 అలా పెట్టేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ లేదు మనకి ఇలా స్క్రోల్ అప్ చేయండి. మీకు మినిమం ఒక 50 to 50 అని ఇచ్చేసి టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మన ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు టచ్ చేస్తే కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఒక డార్క్ మోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలనుకుంటారో సపోజ్కి ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ను సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలా మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ను కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోను అలా పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను తీసుకొచ్చి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ మనకు కరెక్ట్గా సెట్ చేసి ఇక్కడ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో వన్స్ ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది తీసుకుంటున్నా. సో మీ యొక్క ఫొటోస్ని కూడా ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకొని కొద్దిగా యానిమేషన్లో ఇలా పెట్టుకొని మీరు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, అది మీ చాయిస్ మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి కరెక్ట్గా మనకు స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో ఇంకా కావాలంటే స్క్రోల్ అప్ చేసుకోండి. ఓకే పెద్దది. ఓకే, సో ఇలా పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి నేను టిక్ మార్క్తో రైట్ ఇస్తున్నా. సేమ్ మీరు కూడా ఇలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు లిరికల్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో లేదు ఇంకా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది డిలీట్ చేసి సేమ్ ఇంకొక లిరికల్ వీడియో అనేది ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ లిరికల్ యానిమేషన్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మనకు ప్లే చేస్తే యానిమేషన్లో మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది కాదు నేను అనుకునేది, సో ఇదైతే ఇవ్వాలనుకున్నా. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ అయితే ఇది యూజ్ చేశాను. ఓకే, సో ఇలా యూజ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో ఇచ్చేసి మనకు ఆ యొక్క సెంటర్లో ఇచ్చుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. సేమ్ ఇప్పుడు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 50 అలా మనకు దగ్గరలో ఒక 43 అలా పెట్టేసి టిక్ మార్క్ని ఇవ్వండి. సేమ్ అదే లేయర్ని ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు ముందు స్క్రోల్ చేస్తే లిరికల్ యానిమేషన్ వస్తుంది. సేమ్ ఫస్ట్ లిరికల్కు నా మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు కలర్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. చూడండి లిరికల్ యానిమేషన్ మనకు కలర్ ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. చూడండి వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇక్కడ హెస్ట్రాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియోని ఇస్తాను. సో ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క పార్టికల్తో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది ఇస్తాను. సో బార్డర్ ఇమేజ్ లింకు ఈ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ ఇక్కడ మనకు కరెక్ట్ యానిమేషన్ మనకు బార్డర్ సెటప్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ ఇమేజ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఎఫెక్ట్లు కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. చూడండి వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ కానీ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను. లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.